మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగిన ఈ వార్లో మధ్యలో బీజేపీ కూడా చేరింది. దీంతో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కన్నేపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ బీజేపీ కోరుతుండగా అది సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. మేడిగడ్డను ముట్టకుండానే నీళ్లెత్తొచ్చని విపక్షాలు సూచిస్తుంటే పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకని సర్కార్ ప్రశ్నిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగిన ఈ వార్లో మధ్యలో ఇప్పుడు బీజేపీ కూడా చేరింది. దీంతో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు మూడు పార్టీల వర్షన్ ఏ విధంగా ఉంది? హరీష, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాటల యుద్ధం కొనసాగుతుంది. మొదట బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యలో సాగితే తాజాగా బీజేపీ కూడా చేరింది. నిన్న ఈటల రాజేందర్ కూడా దీనిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కాళేశ్వరం ఇప్పుడు హాట్ టాపిక్గా మారడం వెనుక ఎల్నినో ప్రభావం, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ సాగుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఖచ్చితంగా ఇటు కాళేశ్వరంకు సంబంధించిన ఒకవైపు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ ఒకవైపు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూయకుండానే ఆ నీళ్లను పంపు చేయవచ్చు అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దీనికి తోడు తాజాగా బీజేపీ కూడా ఇదే స్టాండ్ తీసుకుంది. దీంతో ఒకవైపు ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. మొత్తానికైతే ఇటు మూడు పార్టీలు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కూడా దీనిపైన రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ రైతులు మాత్రం గోసపడుతున్నారంటూ ఇటు బీఆర్ఎస్ బీజేపీ చెబుతోంది. ఇదే క్రమంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఒకవైపు నీళ్లను ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించాలంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మీ ప్రభుత్వానికి చేత కాకపోతే మీరు మాకు అప్పచెప్పండి, 3 నెలల పాటు ప్రాజెక్టును అప్పచెప్తే మేము ఖచ్చితంగా రైతులకు కావలసిన విధంగా నీటిని అందిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు కామెంట్ చేశారు. దీంతో ఇక ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ప్రభుత్వ పెద్దలు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం కూడా దీనిపైన స్పందించారు. ఇదే క్రమంలో నిన్న బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ఇటు బీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయంటూ ఇటు సీఎం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. నేను తెలంగాణ బిడ్డనంటూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తానంటూ, పార్టీ ముఖ్యం కాదు నాకు, అది పదవులు కూడా ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంటూ ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించిన వృధాగా పోతున్న నీళ్లను ఇటు రైతుల కోసము విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకవైపు డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము, ఖబర్దార్ అంటూ హెచ్చరిక చేశారు. దీంతో ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన
సీరియస్గా స్పందించారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఒడిసిపట్టేందుకు అవసరమైన విధంగా గేట్లు మూసి నీళ్లను పంపింగ్ చేస్తే ప్రాజెక్టే కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటు ఖమ్మం జిల్లాలోని భద్రాచలము మునిగిపోతుంది. ఇటు 44 గ్రామాలు కూడా కొట్టకపోయే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పినట్టు మేము వినే ప్రసక్తే లేదు. కేవలం NDSA నిపుణుల కమిటీ సూచనల మేరకే తాము పనిచేస్తామంటూ ఈటల రాజేందర్కు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఇటు కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు దానికి సోపతిగా ఈటల రాజేందర్ కూడా చేరారు అంటూ ఇది ఒక కిలాడీల కమిటీ అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. NDSA కమిటీ ఒకటైతే ఈ కిలాడీల కమిటీ చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒకవేళ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి NDSA కమిటీతో మాట్లాడి వారి సూచనల మేరకు మేము ప్రాజెక్టును మీకు అప్పచెప్తాము, మీరు NDSA కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నీళ్లు విడుదల చేయడానికి మాకు అభ్యంతరం లేదంటూ కూడా ఒకవైపు బీజేపీని ఇటు ఈటల రాజేందర్ తూర్పారబట్టారు. మొత్తానికి సీఎం ఇటు బీఆర్ఎస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో నెక్స్ట్ ఎలాంటి పరిస్థితికి తెరదీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ చారి.